అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీలకే రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు అని మీరందరూ అనుకుంటే అదొక పెద్ద భ్రమ. దాని ఒకవేళ మనం అది నమ్మినట్లయితే మనకంటే మూర్ఖులు ఎవరు ఉండరనేది ఆయన మాట్లాడినటువంటి మాటల సాక్షిగా మనము నిర్మోహమాటంగా ఖచ్చితంగా 100కు 1000% చెప్పొచ్చు. మరి ఏ ప్రాతిపదికన మీరు చెప్తున్నారండి? ఆయన బీసీల కోసం పోరాడుతున్నాడు గదా! బీసీల రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాడు గదా! మరి అటువంటి వ్యక్తిని, నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మీరు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు గదా! అని జెప్పేసి మీరందరూ అడగవచ్చు. కాబట్టి ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి మాటలను, ఆయన చేస్తున్నటువంటి పోరాటాలను, అంటే గత కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి పోరాటాలను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసి, ఆయన అడుగులు ఏ విధంగా ఉన్నాయి, ఆయన అడుగులు ఎవరికి మడుగులు నొక్కడానికి ఉపయోగపడుతున్నాయనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ, అతి ముఖ్యంగా బీసీ వర్గాల వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది నేను ఈ వీడియో ముఖంగా చెప్తా ఉన్నా. ఇకపోతే ఆయన పోరాటాలను నేను ఇక్కడ తప్పు పట్టట్లేదు, ఆయన పోరాట పటిమను నేను తప్పు పట్టట్లేదు, ఆయన చేస్తున్నటువంటి సభలను నేను తప్పు పట్టట్లేదు. ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారని చెప్పాలనేదే నా ఉద్దేశం అనేది నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఇకపోతే అతి ముఖ్యంగా గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో, అనగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఇదే బోడె రామచంద్ర యాదవ్ గారు రైతులకు సంబంధించినటువంటి ఒక సభ పెడదాము అని చెప్పేసి జస్ట్ చెప్పారో లేదో అండి, ఇంటిపైన దాదాపు 200 నుంచి 300 మంది గూండాలు దాడి చేసి ఫర్నిచర్ను, ఇంటిని ధ్వంసం చేస్తే ఆనాడు ఎవరూ ఖండించకపోతే, రామచంద్ర యాదవ్ గారి యొక్క ఇంటిపైన దాడిని ఎవరూ ఖండించకపోతే, ఈనాడు ఎవరైతే బీసీ వర్గాల కోసం, బీసీల కోసం పోరాడుతున్నామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఆనాడు ఎవరు యాదవ్ గారి ఇంటిపైన చేసినటువంటి దాడిని ఎవరు ఖండించలేదు. కానీ ఒకే ఒక్క నాయకుడు ఖండించాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రామచంద్ర యాదవ్ గారి ఇంటిపైన చేసినటువంటి దాడిని ఖండించడం జరిగింది. ఆయనకు నైతికంగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇందుకు రామచంద్ర యాదవ్ గారు ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారి పైన, ఆయన యొక్క కుమారుడు లోకేష్ గారి పైన, అంతటితో ఆగలేదండి, లోకేష్ గారి కుమారుడు పైన, దేవాంశ గారి పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బీసీల రాజ్యాధికారం కోసం పోరాటం చేసేటువంటి, నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తి అయితే మరి ఆయన ఇంటిపైన దాడి చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడలేదు. ఆయన యొక్క కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడట్లేదు. పెద్దిరెడ్డి గారి కుమారుడు గురించి కూడా ఈయన మాట్లాడట్లేదు. అతి ముఖ్యంగా వీళ్ళ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడటం లేదు. అంతకుతో ఆగలేదండి, ఆయన యొక్క కుమార్తెల గురించి కూడా ఈయన మాట్లాడడం లేదు. ఇక్కడే సుస్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటి అంటే, రామచంద్ర యాదవ్ గారి ఎవరికి అడుగులకు మడుగులు నొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తన పోరాటాల ద్వారా బీసీ కులాలను తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ఇక్కడ సున్నితంగా, నిశితంగా గమనించాలి అని చెప్పేసి ఈరోజు బీసీ వర్గాల వారిని నేను కోరుతా ఉన్నా. కాబట్టి అంటే తనకు మద్దతుగా నిలిచిన వారిపైన ఈరోజు దాడి చేయడం, తన ఇంటిపైన దాడి చేసిన వారికి ఈయన మద్దతుగా నిలబడడం. ఇంకా చూడండి, ఈయన యొక్క చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, ఊకదంపుడు ఉపన్యాసాలు, మాటలు, చేష్టలు అనేటివి ఇక్కడే క్లియర్గా అర్థమవుతా ఉన్నాయనేది నేను మీడియా ముఖంగా అందరికీ చెప్పదలుచుకున్నాను. కాబట్టి గతంలో తోట చంద్రయ్య గారిని పట్టపగలు కోడిని కోసినట్టు గొంతు కోస్తే ఈ రామచంద్ర యాదవ్ గారు ఆనాడు ఏనాడు ఇలాంటి సభ పెట్టి మాట్లాడలేదు. మరి అదేవిధంగా ఇదే బీసీ వర్గాల వారిపైన బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీలో కూడా బీసీ నాయకులు ఉన్నారు, కొల్లు రవీంద్ర గారు, చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేస్తే ఈ రామచంద్ర యాదవ్ గారు మా కుల నాయకుడును, మా బీసీ వర్గాల నాయకులను ఎవరిని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి ఆనాయుడు ఇలాంటి సభ పెట్టి ఏనాడు ప్రశ్నించలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఇతనికి బీసీ వర్గాల రాజ్యాధికారం గుర్తుకొస్తుంది, బీసీ వర్గాల వారు అణిచివేతకు గురవుతున్నారని గుర్తుకొస్తుంది. అయ్యా రామచంద్ర యాదవ్ గారు, మీరు బీసీల వర్గాల కోసం కొత్తగా పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బీసీ వర్గాల వారిని సైతం బీసీ రక్షణ చట్టం తేవాలి అని చెప్పేసి ఆల్రెడీ హామీ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. కాబట్టి
బీసీలు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనేది బీసీలే నొక్కి ఒక్కానించి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 10 ఎలక్షన్లలో పోటీ చేయడం జరిగింది. 6 సార్లు విజయం సాధించడం జరిగింది. 4 సార్లు ప్రతిపక్ష హోదా దక్కించుకోవడం జరిగింది. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ ప్రజలు అగ్రవర్గాల వారు ప్రతి ఒక్కరూ ఓటు వేస్తేనే 10 ఎలక్షన్లలో 6 సార్లు విజయం గెలుపొందింది. తెలుగుదేశం పార్టీ విజయం వరించింది అంటే ఇది అన్ని వర్గాల ప్రజల యొక్క విజయం అని చెప్పేసి రామచంద్ర యాదవ్ గారు తెలుసుకోవాలి. ఇకపోతే మీ యొక్క పోరాటం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి ఆయన యొక్క సొంత నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గం గురించి మాట్లాడాలి. మరి ఆయన పోటీ చేసినటువంటి మంగళగిరి నియోజకవర్గం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం నేను అది చేస్తా ఇది చేస్తా అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గంలో పోటీ చేస్తే వచ్చినటువంటి ఓట్లు 4,000 పైచిలుకు ఓట్లు. ఇకపోతే మంగళగిరి నియోజకవర్గంలో బీసీ వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి ఆ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తే లోకేష్ గారికి పడే ఓట్లు నేను చీల్చి జగన్మోహన్ రెడ్డి గారికి నేను లబ్ధి చేకూర్చగదని ఒక దురుద్దేశంతో ఒక ఆలోచనతో ఆయన పోటీ చేయడం జరిగింది. తద్వారా ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే రామచంద్ర యాదవ్ గారికి 71 ఓట్లు రావడం జరిగింది. కాబట్టి ప్రజలారా బీసీ వర్గాల వారు రాజకీయంగా చైతన్యవంతులు. తెలుగుదేశం పార్టీ ఏనాడైతే ఆ పార్టీ పుట్టిందో ఆనాడే బీసీలకు రాజ్యాధికారం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ బీసీ నాయకుడినైనా అడగండి, పార్టీలకు అతీతంగా చెప్తారు. ఆనాడు అధికారమే పరమావధి అనుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు అధికారము లాంఛనమే తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి ఈరోజు భావిస్తున్నటువంటి వర్గాల వారు ఎవరైనా ఉన్నారు అంటే అది బీసీ వర్గాల వారు అనేది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చెప్తారు రామచంద్ర యాదవ్ గారు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. కాబట్టి మీ యొక్క పోరాటం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, మీ యొక్క పోరాటం కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోసమే అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది అనేది అయితే మీ యొక్క చర్యలు మీ యొక్క అడుగుల ద్వారా అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి, అతి ముఖ్యంగా బీసీ వర్గాల వారు తెలుసుకోవాలి, ఇంకా చైతన్యవంతులు కావాలి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తూ నమస్కారం.